టీమిండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా బయలుదేరింది. నవంబర్ 22 నుండి మొదలు కానున్న ఈ టోర్నీ కోసం ప్లేయర్లందరూ ఆల్రెడీ ఆస్ట్రేలియాలో చెమటలు కారిస్తున్నారు ప్రాక్టీస్ చేస్తూ. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ, యావత్ భారత్ ప్రజలందరికీ ఒక చేదు వార్త. కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం కష్టమే. కాగా కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ కోసం బుమ్రాని, రిషబ్ పంత్ని నియమించాలని చూస్తుంది. రీసెంట్ గా గౌతమ్ గంభీర్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కెప్టెన్ గా బుమ్రాని నిధులు నిర్వహిస్తాడని. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ కి రోహిత్ శర్మ మరోసారి తండ్రి కావడంతో దూరం అవుతున్నాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో టీమిండియా మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని మొదలు పెట్టుకొని ఆడాల్సి ఉంటుంది. మనందరికీ తెలిసింది ఒకటే, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే క్షణక్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఎమోషనల్ అగ్రెషన్స్ తో కూడుకొని ఉంటుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ భాగంగా టీమిండియా ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందని అందరు ఆసక్తిగా చూడాల్సి ఉంటుంది. క్రికెట్ అభిమానులందరూ ఒకసారి కింద కామెంట్ చేయండి, కెప్టెన్, వైస్ కెప్టెన్ గురించి మీకు ఏమనిపిస్తుందో. అండ్ మన ఛానల్ కి మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.